ఖమ్మంలోనే కాదు ఇటు మంచిర్యాల జిల్లా పొలంపల్లి గ్రామ సభలో కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. గ్రామ సభలో గందరగోళం చెలరేగింది. రేషన్ కార్డుల జాబితాలో తమ పేర్లు లేవు అంటూ కొంతమంది గ్రామస్తులు ధర్నా చేశారు. గ్రామ సభ రద్దు చేసి మళ్లీ కొత్తగా సర్వే చేయాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని అధికారులను గ్రామస్తులు నిలదీస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ వార్డు సభలు కొనసాగుతున్నాయి. 4 పథకాలకు సంబంధించి అర్హులను గుర్తిస్తున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు. తెలంగాణలో చాలా చోట్ల గ్రామ సభలు కొనసాగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల గ్రామ సభల్లో గందరగోళం చెలరేగింది. తమ పేర్లు అర్హుల జాబితాలో లేవు అంటూ కొంతమంది గ్రామస్తులు అధికారులను నిలదీస్తున్నారు. నల్గొండ నుంచి మరింత సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసాతో పాటు కూలీలకు ఇచ్చే ఆత్మీయ భరోసా 4 పథకాలకు సంబంధించి కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రామ సభలు అయితే జరుగుతున్నాయి. కానీ గ్రామ సభలన్నీ గందరగోళంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే అధికారులు సోషియో ఎకనామిక్ సర్వే ద్వారా ప్రకటించినటువంటి జాబితా పట్ల అంతటి కూడా చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో అనర్హులకు చోటు ఉందని చెప్పి పెద్ద ఎత్తున ఏదైతే గ్రామ సభల్లో నిరసన కూడా వ్యక్తం అవుతుందో, మనం ప్రస్తుతం మూషంపల్లిలో ఉన్నటువంటి గ్రామ సభలో ఉన్నాం. ఇక్కడ అధికారులు ప్రకటిస్తున్నటువంటి జాబితా పట్ల అన్ని పథకాలకు సంబంధించి కూడా చాలా మంది కూడా నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అర్హులైనటువంటి పేర్లు లేకుండా అనర్హుల పేర్లు ఉన్నాయని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు. చెప్పండి, మీకు ఆత్మీయ భరోసా వచ్చిందా, ఏంటి, ఎట్లా ఉంది? లేదు సార్, 10 గుంటల భూమి కూడా పట్టలేదు. కరువు పనికి పోతాం సార్ మేము. మాకు రైతు భరోసా రావట్లేదు సార్. ఇది లిస్టులో రాలేదు సార్. ఇలా అప్లికేషన్ పెట్టుకుంటారు సార్, దరఖాస్తు పెట్టుకుంటాం సార్. 10 గుంటల భూమి లేదు మాకు. ఇద్దరం కూలి పనికి వెళ్తాము, కరువు పనికి రాలేదు సార్. రైతు భరోసా రాలేదు. అంటే రేషన్ కార్డు ఉందా? ఉన్నాయి సార్, రేషన్ కార్డు ఉంది. చెప్పండి, చాలా పథకాలకు సంబంధించిన జాబితాల్లో కూడా అనర్హుల పేర్లు చేర్చారని చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది గ్రామ సభకు సంబంధించి మీకున్న అభ్యంతరాలు ఏంటి? గ్రామ సభలో అన్ని అవకతవకలు ఉన్నాయండి. భూమి లేని వాళ్ళకి, అస్సలు భూమి లేని వాళ్ళకి 12,000 ఇస్తామని చెప్పారు. దాంట్లో 99% భూమి ఉన్న వాళ్ళే ఉన్నారు. 60 మంది పేర్లు చదివారు. 60 మంది పేర్లలో ఒక 10 మంది పేర్లు ఉన్నాయి అస్సలు భూమి లేని వాళ్ళు. ఈ మొత్తం అవకతవకలు జరుగుతున్నాయండి గ్రామ సభలో. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎట్లా ఉంది జాబితా మొత్తం తప్పుల తడకగా ఉందని నేను చెప్తున్నానండి. ఇది మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఇది గవర్నమెంట్ వారు దీన్ని సహకరించాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే అధికారులు దాదాపు 4 రోజుల పాటు ప్రతి గ్రామంలో తిరిగి సోషియో ఎకనామిక్ సర్వే ద్వారా జాబితాలను రూపొందించి సర్వే నిర్వహించారు. ఈ రోజు నుంచి మరో 4 రోజుల పాటు కూడా అధికారులు అయితే ప్రతి గ్రామంలో గ్రామ సభను ఏర్పాటు చేసి అభ్యంతరాలను కూడా స్వీకరిస్తున్నారు. అలాగే 4 పథకాలకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకుంటే తాము మళ్ళీ ఇస్తామని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు.